ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అయితే ఉన్నామన్నమాట. అయితే ఇప్పుడున్న స్టూడెంట్స్ కి సొసైటీ అవేర్నెస్ మీద అసలు ఎంత నాలెడ్జ్ ఉంది, లైక్ డ్రగ్స్ కానివ్వండి అండ్ సోషల్ మీడియా వచ్చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి చాలా యూజ్ చేస్తూ ఇప్పుడున్న యువత ఎక్కువగా పాడైపోతున్నారు. అయితే దీని పట్ల అసలు ఇప్పుడున్న స్టూడెంట్స్ కి ఎలాంటి అవగాహన ఉంది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం రండి. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ లైక్ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటి వల్ల అసలు యూత్ ఎక్కువ పాడైపోతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అందరూ ఏం పాడైపోవట్లేదు, జస్ట్ కొంతమంది అలా పాడైపోతున్నారు, మిగతా వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లైక్ ఫేస్బుక్ ఇలాగా. అసలు వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇన్స్టాగ్రామ్ అంటే అది కొంచెం టైం పాస్ కి యూజ్ చేస్తే పర్లేదు, కానీ వేరే విధంగా కూడా యూజ్ చేసి దాని వల్ల కొంతమంది బాగా చెడిపోతున్నారు. ఫేస్బుక్ ఇలాంటి యూజ్ చేస్తూ ఇప్పుడున్న యువత ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు కదా. యూజ్ చేస్తే బానే ఉంటది, కానీ లిమిట్స్ లో ఉంటే బానే ఉంటది. హాయ్ సార్, మీ పేరు? నా పేరు గోపి. ఏం చదువుతున్నారు? నేను ఎంసీఏ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లైక్ ఫేస్బుక్ వీటికి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు కదా. దాని వల్ల చాలా ఇష్యూస్ అనేది క్రియేట్ అవుతున్నాయి. వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏం లేదు మేడం. ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది మీరు అన్నట్టు చాలా పాడైపోతున్నారు. నేను ఎలా చెప్పాలంటే దాని రిలేటెడ్గా ఏదైనా వాడచ్చు, లైక్ అదే యాప్ బదులు ఏ వచ్చింది కదా, ఏ వాడచ్చు కదా. ఫోన్ వల్ల కూడా మనకి చాలా యూజ్ ఉంది, ఫోన్ వల్ల నష్టం ఏం లేదు. కానీ దాన్ని యూజ్ చేసుకునే విధానంలో కొంచెం బ్యాడ్గా కాకుండా దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, అది మంచిగా కన్వర్ట్ చేస్తే చాలు.